బుల్ రంకెలేసింది. స్టాక్ మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ హైకి చేరింది. ఇలాంటివి విన్నప్పుడు సామాన్యుడికి అసలేం జరుగుతుందో అర్థం కాదు. ప్రభుత్వం ఓ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటేనో లేక ప్రభుత్వాలు మారిపోతేనో సెన్సెక్స్ పాయింట్స్ పెరగడం, వ్యతిరేక నిర్ణయాలొస్తే ఢమాల్న పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రాకతో సెన్సెక్స్ దౌడుతీస్తోంది. నిఫ్టీ పాయింట్స్ వరుసగా రైజ్ అవుతున్నాయి. ఎందుకిలా? ప్రభుత్వాలు మారితే స్టాక్ మార్కెట్లో బుల్ రన్ ఎందుకు? కంపెనీల షేర్ వాల్యూకి స్టాక్ మార్కెట్లో నమోదయ్యే పాయింట్స్కి ఏమైనా సంబంధం ఉందా? స్టాక్ మార్కెట్పై V6 స్పాట్లైట్. ఓ కంపెనీ షేర్లు కొనాలంటే ఏం కావాలి? ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఏటేటా వృద్ధి సాధించాలి, అన్నిటికీ మించి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే షేర్లకు విలువ, ఇన్వెస్టర్లకు నమ్మకం. కానీ స్టాక్ మార్కెట్కు వాటితో సంబంధం లేదు. కొన్ని రంగాల షేర్లను పెంచేందుకు, మరికొందరి ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్ను అమాంతం పెంచడమో లేక డమాల్న దించేయడమో చేసే గ్యాంబ్లింగ్ గేమ్ నడుస్తోంది. ప్రస్తుతం 25,000 పాయింట్లను దాటిన సెన్సెక్స్ త్వరలోనే 30,000 పాయింట్లను రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అసలు సెన్సెక్స్ పాయింట్స్ పెరిగితే దేశానికేంటి? లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభంజనం సృష్టించారు. కాంగ్రెస్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా భారీ విజయం సొంతం చేసుకున్నారు. దేశ చరిత్రలోనే 1984 తర్వాత పొత్తులు లేకుండా బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తానికి మోడీ రాజకీయాల్లో ఓ పెద్ద మైల్ స్టోన్ ని చేరుకున్నారు. మోడీతో పాటు సెన్సెక్స్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. నమో రాకతో మార్కెట్ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. సెన్సెక్స్ పాయింట్స్ అమాంతం పైకి పోతున్నాయి. నిఫ్టీ కూడా ఊపందుకుంది. రాజకీయాలు అయిపోయాయి. సంస్కరణల గురించి చర్చలు సాగుతున్నాయి. ఎవరొస్తే సంస్కరణలు చేపడతారు? మార్కెట్ సరళత ఎవరితో సాధ్యం? ఏ కంపెనీలు లాభాల పాట పట్టే అవకాశం ఉంది? లాంటి విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పుడంతా స్టాక్ మార్కెటే హాట్ టాపిక్. ఈ ఏడాది మొదట్లో 21,222 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ ఓ రకంగా చెప్పాలంటే సర్వేలతో ఊపందుకుంది. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ప్రధానిగా మోడీ ఎంపికవుతాడని వరుసగా సర్వేలు రావడంతో మార్కెట్ దౌడు తీసింది. ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయో లేదో ఇక సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు పెడుతోంది. ఒకే రోజు 500 నుంచి 600 పాయింట్లు పెరిగి కొత్త చరిత్ర మొదలైంది. ఆల్ టైమ్ హైక్ ని టచ్ చేసే ఫిగర్లు రెగ్యులర్ గా నమోదవుతున్నాయి. ఒడిదుడుకులు కొనసాగుతున్నా రోజు లాభాలతోనే ముగుస్తోంది స్టాక్ మార్కెట్. నరేంద్ర మోడీ రాకతో చాలా వరకు లిస్టెడ్ కంపెనీలు లాభాల బాట పట్టాయన్నది కన్ఫర్మ్. కంపెనీల పెర్ఫార్మెన్స్ సంగతేమో కానీ కొన్ని సెక్టార్లలోని పెద్ద కంపెనీలు మాత్రం ఏళ్ల తర్వాత లాభాలను కళ్లజూస్తున్నాయి. ఈ ఏడాది 25,000 పాయింట్లను దాటి పరుగులు పెడుతోంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మంగళవారం మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 25,840 పాయింట్లను నమోదు చేసింది. రూపాయి విలువ పెరగడం, దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంతో పాటు గోల్డ్ రేట్లు తగ్గడం సెన్సెక్స్ పాయింట్ల పెరుగుదలకు కారణమంటున్నారు విశ్లేషకులు. విదేశీ మదుపర్లు ఆసియా మార్కెట్లో బలంగా, స్థిరంగా ఉన్న ఇండియా వైపు చూడటం కూడా సెన్సెక్స్ పెరుగుదలకు కారణమంటున్నారు. మరోవైపు ఇదంతా స్టాక్ బ్రోకర్ల మాయాజాలమన్నది మరికొందరి వాదన. సుస్థిర ప్రభుత్వం వచ్చినంత మాత్రాన కంపెనీల పెర్ఫార్మెన్స్ రోజుల వ్యవధిలో మారలేదు కదా అంటున్నారు. సెన్సెక్స్ పెరుగుదలకు దేశ ఆర్థిక వ్యవస్థకు అస్సలు సంబంధం ఉండదని, అసలు సెన్సెక్స్ పాయింట్స్ ని పట్టించుకోవాల్సిన పని లేదన్నది మరికొందరి వాదన.
అయితేనేం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. పాయింట్ల పెరుగుదల, తగ్గుదల సామాన్యుడికి అంతుపట్టని బ్రహ్మ పదార్థంగా మారింది. 1990లో 1000 పాయింట్లతో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ 25,000 పాయింట్లను రీచ్ అవడానికి 24 ఏళ్లు పట్టింది. మార్కెట్లో ట్రెండ్స్ మారుతున్నాయేమో కానీ దేశంలో 80% జనం బతుకు చిత్రాలు మాత్రం మారడం లేదు. అందుకే స్టాక్ మార్కెట్కు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధం ఉండదని, దీనికి ఉదాహరణలు కూడా అవసరం లేదన్నది నిపుణుల విశ్లేషణ. బుల్ రెక్కలు కట్టుకుని ఎగురుతోంది. సెన్సెక్స్ అంచనాలకు మించి పరుగులు పెడుతోంది. వరుసగా లాభాలు నమోదవుతున్నాయి. మోడీ సర్కార్ కొలువుదీరాక రోజు లాభాలతోనే ముగుస్తోంది స్టాక్ మార్కెట్. దీంతో సెన్సెక్స్ ఆల్ టైమ్ హైని రోజు రీచ్ అవుతోంది. స్టాక్ మార్కెట్ అనే పదం వింటే కొంతమంది ఇన్వెస్టర్ల మనసు పులకరిస్తుంది. మరికొంతమందిని కలలోనూ భయపెడుతుంది. స్టాక్ మార్కెట్కు రెండు వైపులా పదునుంటుంది. బుల్ల రంకె వేయించగలదు, బేర్లా నష్టాల్ని రుచి చూపించగలదు. అందుకే చాలా మంది దాని జోలికి వెళ్లాలంటేనే జడుసుకుంటూ ఉంటారు. మరికొందరేమో తెలుసో తెలియకో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఏదైతేనేం ఈ ఏడాది సెన్సెక్స్ 25,000 పాయింట్ల రికార్డు మైల్ స్టోన్ ని చేరుకోవడంతో స్టాక్ మార్కెట్ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులవుతోంది. మార్కెట్లో సంచలనాలు రోజూ నమోదవుతూనే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1,300కు పైగా పాయింట్లను గెయిన్ చేసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలోనే ఇంత తక్కువ టైంలో ఇన్ని ఎక్కువ పాయింట్లు నమోదవడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు నిపుణులు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగం కూడా మదుపర్లను దేశీ స్టాక్ మార్కెట్ వైపు చూసేలా చేసింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, ఉద్యోగ కల్పన, వృద్ధికి ఊపునివ్వడం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, వివాదరహిత పన్ను విధానాల అమలు వంటి ఆర్థిక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. వీటితో పాటు బొగ్గు, విద్యుత్, రైల్వేలు తదితర రంగాలకు ఊపునిచ్చేలా ప్రకటించిన ఎజెండాతో అన్ని రంగాల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇక 2022 కల్లా అందరికీ ఇళ్లు, 100 పట్టణాలను అభివృద్ధి చేయడం లాంటి అంశాలు రియాల్టీ రంగానికి ఊపునిచ్చాయి. దీంతో రియాల్టీ, ఇన్ఫ్రా సెక్టార్స్ తో పాటు వాటి అనుబంధ రంగాల్లోనూ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. లాభాల స్వీకరణ పేరుతో జరిగిన కరెక్షన్ నుంచి వెంటనే మార్కెట్ తేరుకుని కొత్త రికార్డు స్థాయికి పరుగులు తీయటం అనూహ్యం. అది రోజూ నమోదవుతూ ఉండడం ఇంకా సంచలనం. మూడేళ్లుగా ఈక్విటీలకు మొహం చూడని ఇన్వెస్టర్లు ఇప్పుడు తాజా పెట్టుబడులకు వేచి చూడలేక చిన్నపాటి సర్దుబాటులో కొనేస్తుండడం కనిపిస్తోంది. ఈ ర్యాలీ మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగుతుందన్నది నిపుణుల అంచనా. మరోవైపు నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో 7,000 పాయింట్లను దాటింది. ప్రస్తుతం 26,000కు దగ్గరగా ఉన్నా 30,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు మార్కెట్ అనలిస్టులు. ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం బ్యాంకింగ్, మెటల్, పవర్, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆటో రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో భారత్ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు రోజూ లాభాలతోనే ముగుస్తున్నాయి. వీటితో పాటు ఈసారి కొత్తగా రైల్వే షేర్లు వెలుగులోకి రావటం, వాటికి డిమాండ్ ఏర్పడటం విశేషం. ఈ 10 రోజుల్లో లిస్టెడ్ కంపెనీలు సొమ్ము చేసుకున్న మొత్తం లాభాలు దాదాపు 1,50,000 కోట్లని అంచనా. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ విలువ $1.53 ట్రిలియన్ పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ విలువ 90,63,000 కోట్లకు పెరిగింది. 5,000కు పైగా లిస్టెడ్ కంపెనీలు, 90 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ. ప్రపంచ దేశాల్లో అత్యంత స్టెబిలిటీతో నడిచే మార్కెట్గా క్రెడిబిలిటీ. ఇది బాంబే స్టాక్ మార్కెట్కున్న చరిత్ర. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో స్టాక్ మార్కెట్పై విమర్శలొస్తున్నాయి. కొందరు దాన్ని గ్యాంబ్లింగ్ అంటుంటే మరికొందరు అదే రియాలిటీ అంటున్నారు. స్టాక్ మార్కెట్ హిస్టరీపై హ్యావ్ ఎ లుక్.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దేశీ స్టాక్ మార్కెట్గా చరిత్రకెక్కిన స్టాక్ మార్కెట్. ఆసియాలో ఫస్ట్ స్టార్ట్ అయిన ఫాస్ట్గా గ్రోత్ నమోదు చేస్తున్న మార్కెట్గా బీఎస్ఈకి రికార్డుంది. 1855లో గుజరాత్ పార్సీ స్టాక్ బ్రోకర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ప్లాన్ చేశారు. 1875లో ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్గా రూపుదిద్దుకుంది. కానీ 1989లో ఆచరణలోకి వచ్చింది. స్వతంత్రం వచ్చాక 1957 ఆగస్టు 31న భారత ప్రభుత్వం దీన్ని రీఆర్గనైజ్ చేసింది. 1980 సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ కింద సంస్కరణలు చేసింది. 1986లో దలాల్ స్ట్రీట్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ని కట్టించారు. అదే ఇప్పుడు దేశీ స్టాక్ మార్కెట్ గా మారిపోయింది. జనవరి 2న సెన్సెక్స్ ఫస్ట్ ఈక్విటీ ఇండెక్స్ ను ప్రారంభించారు. 100 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ 1990 జూలై 25న 1000 పాయింట్లను తాకింది. అప్పటికే పివి నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టడంతో స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. ఇక 1999 అక్టోబర్ 11న 5000 పాయింట్లను రీచ్ అయింది. ఇక 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టాక్ మార్కెట్ మరింత దౌడు తీసింది. 2004 జనవరిలో 6000 పాయింట్ల దగ్గరున్న సెన్సెక్స్ యూపీఏ ప్రభుత్వం గద్దెదిగే టైంకి 21000 పాయింట్ల వరకు మార్కెట్ ర్యాలీ కొనసాగింది. అంటే ఈ 10 ఏళ్లలో 14000 పాయింట్లను సాధించిందన్నమాట. 2006 ఫిబ్రవరి 7న 10,000 పాయింట్లను, 2007 జూలై 7న 15,000 పాయింట్లను సెన్సెక్స్ టచ్ చేసింది. ఏడాది తిరిగేలోపే అంటే 2007 డిసెంబర్ 11న 20,000 పాయింట్లను రీచ్ అయింది. అంటే మన్మోహన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లోనే సెన్సెక్స్ 20,000 పాయింట్లను తాకిందన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే స్టాక్ మార్కెట్ అసలు బూమ్ ఏంటో తెలిసొచ్చింది. అప్పట్నుంచే పతనం ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించడం, ఆర్థిక మాంద్యం చుట్టుముట్టడంతో దాని ప్రభావం బీఎస్ఈ పైన పడింది. 2008 జనవరి 21న ఒకే రోజు 1400 పాయింట్లను కోల్పోయింది సెన్సెక్స్. బీఎస్ఈ చరిత్రలోనే ఇది అతిపెద్ద లాస్. ఆ తరువాత వరుస నష్టాలతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. 2008 జనవరిలో 21,200 ఆల్ టైమ్ హైక్ చేరింది సెన్సెక్స్. కానీ 2009 మార్చి నాటికి సుమారు 7,800 పాయింట్లకు పడిపోయింది. అంటే 15,000 పాయింట్లు లాభపడేందుకు 4 ఏళ్లు టైం పడితే 13,400 పాయింట్లు నష్టపోవడానికి పట్టిన టైం కేవలం 14 నెలలు. స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ ఏ స్టేజ్లో ఉంటుందనేది చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అవసరం లేదంటారు మార్కెట్ అనలిస్టులు. 2008 జనవరిలో మొదలైన పతనం 2009 మార్చి వరకు కంటిన్యూగా సాగింది. యూపీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక స్టాక్ మార్కెట్ పుంజుకోవడం మొదలుపెట్టింది. అయితే 2009 నుంచి 20,000 పాయింట్లను రీచ్ అవ్వడానికి 3 ఏళ్లు పట్టింది. అప్పట్లో మార్కెట్ బులిష్ గా ఉందని ఎడాపెడా ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ అంటేనే భయపడిపోయి మార్కెట్కు దూరంగా ఉంటున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2009 నుండి మళ్లీ పెరుగుతూ వచ్చిన మార్కెట్ 25,000 స్థాయిని తాకడానికి 5 ఏళ్లు పట్టింది. 2013లో మళ్లీ పుంజుకున్న మార్కెట్ ఇప్పుడు గత రికార్డులన్నీ తిరగరాసి సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ హైని చేరాయి. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా మారడం, రూపాయి పుంజుకోవడం లాంటి వాటితో పాటు దేశీయంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండడం లాంటి అంశాలతో స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టడానికి కారణమంటున్నారు మార్కెట్ అనలిస్టులు.
హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో కుంభకోణాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు దేశం. కేతన్ ఫరేక్ సెక్యూరిటీస్ స్కామ్ని కూడా మర్చిపోలేదు. స్టాక్ బ్రోకర్ల మాయాజాలంతో మార్కెట్పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అసలు స్టాక్ మార్కెట్లో ఎన్ని కంపెనీలున్నాయి? అందులో లాభపడేవి ఎన్ని, నష్టపోయేవి ఎన్ని? మునిగే ఇన్వెస్టర్లు ఎంతమంది, లాభపడే వాళ్ళు ఎంతమంది? బంగారం విలువ తగ్గితే సెక్యూరిటీస్ విలువ ఎందుకు పెరుగుతోంది? హర్షద్ మెహతా ముంబైకి చెందిన స్టాక్ బ్రోకర్. 1992లో స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్తో దాదాపుగా 4,000 కోట్లు సొమ్ము చేసుకున్నాడు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ఆర్థిక మోసం. దాంతో దేశం నివ్వెరపోయింది. 2001లోనూ హర్షద్ మెహతాలాగే కేతన్ ఫరేక్ స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ చేశాడు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, మాధవన్పుర మర్కంటైల్ బ్యాంకులతో సుమారు 2,000 కోట్ల రూపాయలకు టోపీ పెట్టాడు. ఇవే కాదు, స్టాక్ మార్కెట్ను బేస్ చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడే స్టాక్ బ్రోకర్లకు లెక్కే లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్, కొన్ని కంపెనీల షేర్లను అమాంతం పెంచేయడం, అమ్మేశాక వాటి విలువను ఢమాల్న పడేయడం, ఇన్వెస్టర్లను నిలువునా మోసం చేయడం, ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అన్నది కొంతమంది అభిప్రాయం. నిజానికి కొన్ని లిమిటెడ్ కంపెనీల షేర్ వాల్యూ ఎప్పుడూ స్టేబుల్ గా ఉంటుంది. వాటితో సమస్య లేదు. కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లతోనే అసలు సమస్య. బీఎస్ఈలో 5,000కు పైగా లిస్టెడ్ కంపెనీలున్నాయి. ఇందులో 100లోనే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. వాటి షేర్ల విలువకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లతోనే గ్యాంబ్లింగ్ అంతా. విదేశీ ఇన్వెస్టర్లు మన దేశ ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటుతో పాటు ఆర్థిక వృద్ధి సూచీని చూసుకునే పెట్టుబడులు పెడతారు. అందులో లిస్టెడ్ కంపెనీల పర్ఫార్మెన్స్ ను కొన్నేళ్ల పాటు గమనించాకే వాటిపైన పెట్టుబడులు పెడతారు. అంతేకాని వేటిపై పడితే వాటిపై ఇన్వెస్ట్ చెయ్యరు. ఈ లాజిక్ తెలియక చాలా మంది చిన్న మదుపుదారులు అడ్రస్ లేని కంపెనీల షేర్లు కొని మోసపోతూ ఉంటారు. నిజానికి దేశ జనాభా, ఇక్కడ నమోదయ్యే ఎగుమతులు, దిగుమతుల ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు చాలా రంగాలున్నాయి. ఇన్ఫ్రా, రియాలిటీ, ఐటీ, ఫార్మా లాంటి లాభాలు తెచ్చిపెట్టే రంగాల్లోనే పెట్టుబడుల వరద పారుతుంది. వాటిని బేస్ చేసుకున్న కంపెనీలే లాభాల్లో ఉంటాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, సెన్సెక్స్ 25,000 దాటితే పెట్టుబడులు భారీగా వస్తాయి. నిఫ్టీ సృష్టించే సంచలనాలతో మన ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది అన్న వాటిలో వాస్తవం లేదన్నది నిపుణుల మాట. స్టాక్ మార్కెట్ నడుస్తున్న తీరును ప్రభుత్వం సరిచేయాల్సిన అవసరం ఉంది. కంపెనీలు ఎదగడానికి, అలా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపయోగపడాల్సిన స్టాక్ మార్కెట్ వ్యవస్థ లాటరీలాగా, గ్యాంబ్లింగ్ ఆటలాగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రచారంతో, మార్కెట్ టాక్తో కొన్ని కంపెనీలు, కొందరు బ్రోకర్లు బాగుపడే వ్యవస్థ ఉన్నంతకాలం దేశంలో 97% మందితో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్ మిగిలిపోవాల్సి వస్తోంది. ఇది V6 స్పాట్లైట్.